విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోగానే తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వం ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని గొప్పగా చెప్పారు. వైసీపీ హయాంలో పరిపాలన గాడి తప్పిందని, దాన్ని సరైన మార్గంలో పెడతానని బాబు చెప్పిన మాటల్ని జనం నమ్మారు. అయితే బాబు మాటలకు చేతలకు చాలా తేడా కనిపిస్తోంది. తాజాగా 2 లక్షల వేతనంతో టీటీడీలో పనిచేసేందుకు 3 మిడిల్ లెవెల్ కన్సల్టెన్స్ ఉద్యోగులు కావాలని ఒక కార్పొరేషన్ సంస్థ తరపున నోటిఫికేషన్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉద్యోగానికి ఎంపికైన వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాను అన్నారు. ఇదిలా ఉండగా ఈ ఉద్యోగ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో టీటీడీ సొమ్మును తన వాళ్లకు దోచిపెట్టేందుకు కూటమి సర్కార్ అవసరం లేకపోయినా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగుల్ని నియమించుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడంపై రెగ్యులర్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎంబీఏ పట్టభద్రులైన 10 నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన వారు అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈవో, అడిషనల్ ఈవో లేదా జేఈఓ కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. కేవలం టీడీపీకి చెందిన ముఖ్యులు, సంబంధికులను ఇప్పటికే రెడీ చేసుకొని మొక్కుబడిగా ప్రకటన ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అనే చంద్రబాబు ఆరోపణలతో కూటమి అబాసుపాలైంది. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగ ప్రకటనలతో మరింత చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో ఇచ్చే సొమ్మును ఇలా తమ వాళ్లకు రకరకాల పేరుతో అప్పనంగా కట్టబెడుతూ ఉండడం ఏ ప్రక్షాళనకు సంకేతమో చంద్రబాబే చెప్పాలి.